ట్రంప్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుని ఉంటుంది, ప్రార్థనలు చేసి ఉంటుంది. కాకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలతో టైఅప్ అయ్యి ఆయా దేశాల్లో వైద్యానికి సంబంధించినటువంటి సమస్యలు వీటి మీద నివేదికలు ఇస్తూ, అదే సందర్భంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రోగాలకు సంబంధించి ఎట్లా ఉంటాయి, ఒక దేశంలో కనిపెట్టినటువంటి టీకాలు లేకపోతే ఇతర మందులు ఇతర దేశాలకు ఎట్లాగా ఇవన్నీ మధ్యలో మీడియేటర్షిప్ చేస్తూ ఉండేటటువంటిది, అట్లాగే అలర్ట్ చేసేటటువంటిది. అయితే ఇందులో 100కి 90% ఫెయిల్ అయింది కరోనా సందర్భంలో. దాని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద విరక్తి పుడితే ఆ సందర్భంలో అందుకని ట్రంప్ వాళ్ళకి ఇచ్చే ఫండింగ్ ఆపేశాడు. మళ్ళీ బైడెన్ రాగానే అది పునరుద్ధరించాడు. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రాగానే ఆపేశాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరి చేతిలో వస్తే ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం, ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల సభ్యత్వం కలిగినటువంటి విభాగం. అందరూ డబ్బులు వేస్తేనే వాళ్ళకి అక్కడ జీతాలు, ప్రపంచవ్యాప్తంగా యాక్టివిటీ చేయగలదు. ఆఫ్రికా ఖండంలో లేకపోతే అంటార్కిటిక్ ఖండంలో అట్లాంటి చోట్ల కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సేవలు అందుతూ ఉంటాయి. అట్లాగే ఏదైతే దారుణంగా పతనం అవుతున్నటువంటి దేశాల్లో కూడా వైద్య సదుపాయాలు అది అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది ప్రపంచ దేశాల డబ్బులతో. ఇప్పుడు ట్రంప్ 10 పైసలు ఇవ్వనని తేల్చి చెప్పడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిస్థితి ఏంటో, మేము ఆపరేషన్స్ ఎట్లా చేయాలో అర్థం కావట్లేదంటూ ఓపెన్గా ప్రకటించింది.